కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఒక కన్వెన్షన్ వెండర్ ఎలా ఉంటారంటే అన్న, ఓకే ఇప్పుడు డెకార్ ఒక 1 lakh అనుకున్నా, డెకరేషన్ కి 1 lakh అవుతుంది. లిటరల్ గా చెప్తారన్న 25% మాకు ఇవ్వాల్సిందే అంటారు కన్వెన్షన్స్. సో ఏంటంటే 25% క్లయింట్ కేసి ఇవ్వాలి అంటే మాకు కొంచెం ఎక్కడో ఉంటది. అరే ఈవెంట్ మొత్తం చేస్తేనే 5,000 చూసుకొని చేస్తాం, 25,000 క్లయింట్ కి యాడ్ చేయాలంటే కొంచెం నేను లిటరల్ గా ఒకరికి చెప్పేసా, చాలా పెద్ద కన్వెన్షన్, చాలా పెద్ద హోటల్ కూడా చెప్తే అసలు ఇదవుతారు. అది లిటరల్గా అంటే నేను లిటరల్ మొహం మీద చెప్పా ఎండికి, సార్ అసలు కరెక్టే కాదండి, 25% అంటే మాటల 1,25,000 వాళ్ళ మీద ఛార్జ్ చేయాలంటే ఓకే ఛార్జ్ చేసి ఇచ్చేస్తాం. ఈ ఈవెంట్ ఇక్కడతోనే, రేపు పొద్దున్న సిరీ ఈవెంట్స్ టచ్ చేయాలంటే భయపడతారు. అవును. సో నేను అన్నాను, నేను అలా ఛార్జ్ చేయలేను సార్, మీ వెండింగ్ వద్దు, మీ అగ్రిమెంట్ వద్దు, నాకు 6 months చేసా, నా వల్ల కాలా, అలా వెయ్యాలంటే క్లయింట్ కి నా వల్ల అసలు కాలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ విషయంలో అయినా నేను చెప్పేసాను, నా వల్ల కాదు సార్, నేను అసలు 25% అయితే ఛార్జ్ చేయలేను. ఇప్పుడు డెకార్ విలువ 50,000 ఉన్నప్పుడు నేను 75 ఎలా చెప్తాను? ఓకే, ఇప్పుడు ఇదే డెకార్ తీసుకెళ్లి వాళ్ళు వేరే చోట అడిగినప్పుడు 50 నుంచి ఒక 60కి వస్తుందేమో మేబీ, ఎందుకంటే నాకు ఓన్ గా అన్ని ప్రాప్స్ అన్ని నాకే సెట్ ఉన్నప్పుడు. సో అంటే ఓహో సిరియన్ అమ్మాయి 15,000 ఎక్కువ చెప్పింది కదా అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుంది నాకు మాత్రమే తెలుసు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు బ్యాడ్ నేమ్ రాకూడదు, కానీ మాకు మనీ కావాలి, ఇలా ఉంటది. నాకు చాలా రిస్ట్రిక్షన్స్ కామన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అక్కర్లేదు అనమాట, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్, స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. బట్ ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదా? ఈ ఫోటో ఎక్కడ పెట్టారంటే ఫస్ట్ టైం నేను కాళ్ళు మొక్కాను. అవునా? ఏంటి ఫస్ట్ టైమా? పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదా? లేదు సార్, పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదు అంటున్నావు కదా, అసలు పెళ్లి స్టోరీ ఏంటి? పెళ్లి అప్పుడు కూడా తెలియదా ధనరాజుకి పెళ్ళని? నేనే చెప్పలేదన్నా, నెక్స్ట్ డే అంటే రేపు మన పెళ్లి. అవునా? ఓకే, అంతే. ఎలా చేసుకున్నారు? గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, పెద్దమ్మ తల్లి గుళ్ళో చేసుకున్నాం. ఇది మన ఈ జూబ్లీ హిల్స్. అంతే. ఓకే, ఎవరెవరు వచ్చారు? ఎవ్వరు లేరన్నా, ఒక అబ్బాయి ఉన్నాడు, తన ఫ్రెండ్, తన పేరు సంథింగ్ రవియో ఏమో, అంతే. మీ ఇద్దరు, ఎవ్వరు లేరన్నా. మీ ఇద్దరే? మీ ఇద్దరమే. అంటే అండర్స్టాండింగ్ ఏముందన్నా, ఒకటి మనం పెళ్లి చేసుకోవాలంటే బేసిక్ గా ఏమీ ఉండక్కర్లేదన్నా, 2 మనసులు ఇలా కలిస్తే. సో తాళి ఒకటి తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు, అంతే. ఏమి లేదు, అసలు పెళ్లి బట్టలు ఏమీ లేవన్నా, నార్మల్ డ్రెస్సులు అంతే, ఏమి లేదు. పూజారి అని ఉన్నాడా? నో పూజారి. ఎక్కడ చేసుకున్నారు మరి? బయటనే, పెద్ద ముగ్గులు బయట. అది అంతే, అప్పుడు మనకు తెలియదు కదా, తను చిన్నవాడు నేను చిన్నవాడిని, అయిపోయినలాగా. ఎందుకు? ఏ అకేషన్ అది? అది వరలక్ష్మి పూజ చేసినప్పుడు కలకాలం ఎట్లా భర్త హ్యాపీగా ఉండాలని చేసే పూజ, భర్త కాళ్ళు ముక్కితే తప్పేంటి? నేను ఇలా దొరికిపోతాను అనుకోలే, ఎక్కడ ఉందన్న ఈ ఫుడ్ యాక్చువల్లీ. ఏదో దొరికింది. అమ్మా, పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళది నాన్న ఒకళ్ళది అమ్మ నేచరా, లేకపోతే? ఇద్దరు తనలాగే ఉంటారన్నా, కానీ చిన్న బాబు కొంచెం, నేనేంటంటే ఎంత వర్క్ లో ఉన్నా వాడికి ఏ టైం అయినా సరే ఫుడ్ కరెక్ట్ గా ఇచ్చాడు. వాడు అసలు చిన్నప్పుడు చాలా ఫేర్ ఉండేటోడు అన్న, నేను కొంచెం బిజీగా అది అలా ఉండేటోడు యాక్చువల్లీ. చాలా ఫేర్ ఉండేటోడు అన్న. సెకండ్ అమ్మాయి కోసం ప్లాన్ అనుకున్నారా? చాలా బాగుండేవాడు అన్న, కానీ కొంచెం ఎవరి టైంలో వాళ్ళు బిజీ అవ్వడం, ఆడ బక్కగా ఉండేవాడు అన్న. నేను కొంచెం అది పెట్టి ఇది పెట్టి కొంచెం బుద్ధిగా తయారు చేసి. ఇప్పుడు బొద్దుగా ఉన్నాడు కదా? చాలా బుద్ధిగా. అవును, పెద్దోడు బక్కగానే ఉన్నాడు అనుకుంటా కదా? వాడు ఇంకా సేమ్ వాళ్ళ ఫాదర్. ఇంకా వాళ్ళ ఫాదరే. ఓకే, నెక్స్ట్ మా తమ్ముడు, మా ఫ్యామిలీ చూసారన్న కింద. ఓ, మీ ఓన్ బ్రదరా? మా ఓన్ బ్రదర్, చెప్పాను కదన్నా. ఓకే, అప్పుడు మనం చాలా బుద్ధిగా ఉండేవాళ్ళం, చెప్పాను కదా. మీ ఫ్యామిలీ అమ్మా? కింద మొత్తం మా ఫ్యామిలీ అన్న, మా అమ్మ మా నాన్న. అంటే ఇటు సైడ్ అందరూ అల్లుళ్ళు నించున్నారన్న, ఇటు సైడ్ అందరం కూతురు నించున్నాం. ఓకే, మిడిల్ లో మా తమ్ముడు, మా మర్దలు. ఓకే, మొత్తం 5 అల్లుళ్ళ? 5 అన్న. అంతే, 5 10 మంది మీరే సరిపోయారు. ఇప్పుడు యాక్చువల్లీ 1 ఉన్నారని, ఇప్పుడు 2 అయ్యారు. అదే, మీరే ఒక 30 members ఉన్నారు. మీ మధ్యలో ఫ్యామిలీకి వెళ్తే మా ఒక్క ఫ్యామిలీ చాలు, మీ ఫ్యామిలీ వస్తే ఒక 50 members కౌంట్ చేసుకోండి, అంతే. సో వీళ్ళల్లో సెలబ్రిటీ అంటే అల్లుడు ధనరాజు, అంతేనా? అంతే. ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీ అంతా. నాకన్నా మా ధనరాజు ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ. ఓకే, అంటే మనం కొంచెం గద్దరిగా, నేనే ఎక్కువ తిడుతుంటాను మా ఇంట్లో. మా అమ్మ నన్ను అంటది, అమ్మ బాబోయ్ అత్త వస్తుందిరా నాయన, నాకు అత్తయ్య కూర్చుంది అది. అంటే నేను ఏంటంటే నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు అంతే, నువ్వు కాంప్రమైజ్ చేసినా ఏం చేసినా ఒప్పుకోను, నచ్చలేదంటే నచ్చలా,
అంతే, ఏదైనా అంతే అన్న. ఎక్కడ మీ ప్రాపర్? ఖమ్మం అన్న. ఖమ్మం. ఇది మన తెలంగాణ ఖమ్మం. యా అన్న, ఖమ్మం. ఓకే. నెక్స్ట్ ఇది దర్గాకి వెళ్ళామన్న, మన కడప దర్గాకి వెళ్తాం Okay. యాక్చువల్లీ. నాకు ఎందుకన్నా కొంచెం ఎక్కడైనా మనకు బాగాలేదు అనిపిస్తే అక్కడికి వెళ్తే అవునా? కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్న. నాకు దర్గా ఒకటి, శ్రీశైలం ఒకటి, చాలా సెంటిమెంట్. నెక్స్ట్ ఇది షోలో అన్న. ఎన్ని ఫ్యామిలీ స్టార్ అదేదా? అన్న అవి డిఫరెంట్ కానీ అనిపించిందారా అంత పెద్ద కుటుంబం అన్న. ఎవ్వరు లేకుండా రోడ్డు మీద నేను పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా బాధపడతావా? బేసిక్ గా అలా ఏం రానివ్వలా, ఆ ఫీల్ నాకు రాలా యాక్చువల్లీ. ఓకే. బట్ ఈ షో నాకు నిజంగా చెప్పాలంటే నేను అదే చెప్పాను ఆ షోలో. బేసిక్ గా చాలా మంది ఒక షో చేయగానే 2-3 షోలు చేసేస్తారు, ఒప్పేసుకో. నేను చెప్పాను నా ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, నేను చేయను. అదే స్టేజ్ మీద చెప్పాను. రవి అన్నాడు కూడా అప్పటికి, ఏంటది నా అలా చెప్పేసాను. నిజంగానే నేను చేయను, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే, ఇంకా చేయను అని చెప్పాను. ఏం చనిపోయారు వాళ్ళ మదర్? క్యాన్సర్ ఉంది అన్న, తనకి ఏదో క్యాన్సర్ ఉందంటే, నాకు తెలీదు. తను అన్నారు ఎలా చనిపోయింది అంటే అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు నేను అంత టాపిక్ తేనన్నా. అంటే ఒకటే దాన్ని తలుచుకొని ఆహా ఏమైంది ఏంటి గుచ్చి అలా లేదు. అవునా అయిపోయిందా అండ్ దెన్ కమ్ బ్యాక్ రాదు కదా, అక్కడితో ఆ మ్యాటర్ కట్, గో హెడ్ అంతే. ఓకే. ఏదైనా అంతే. కానీ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అవును. ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది, ఆ నూరు ఈ నూరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. అవును. నేను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నేను అన్నాను ఏంటి 3 months నుంచి బిజీగా ఉంటే నాకు మీడియా తరఫున ఏంటి విడాకులు ఇచ్చేస్తావా ఏమనుకుంటున్నాను అంటే, అమ్మా నేను అడగలేదు, రోషన్ అడిగాడంటే ఫస్ట్ ఫోన్ కలుపు నువ్వు, ఫోన్ కలుపు రోషన్ అనికి నేను మాడతానని అప్పుడు మీ కాల్ కనెక్ట్ చేశాడు. యాక్చువల్లీ అది అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా ఏంటి తెలియకుండానే విడాకులు ఇచ్చేస్తారు, తెలియకుండానే మమ్మల్ని ఏకంగా కొన్ని సార్లు అంట, అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారా నాయన. ఎందుకంటే మీరు సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న, అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేక. రూమర్స్ వచ్చాయి అప్పుడు? అరే దండా చప్పల పాలైపోయాడు, రోడ్డుకి వచ్చి, ఎవడరా రోడ్డుకి వచ్చింది. అంత ప్లానింగ్, ఎంత సినిమా తీసినా ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఓకే ఇంత అమౌంట్ అనేది తీసి పక్కన పెడితే దానికి ఖర్చు చేసాం, ఐఎమ్ గుడ్, మేము మంచి పొజిషన్ లోనే ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి ఏమో మన అంటే లిటరల్ రూమర్స్ కొంచెం ఆలోచించాలన్నా రాసేటప్పుడు. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు రిలేటివ్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇది పడితే అది అంటే మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్న. సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం కరెక్టే కదా. మాకు ఉంటాయి కదన్నా ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాం. నేను అప్పుడు చాలా బాధపడ్డా, అన్ని నాకు అవి షేర్ చేస్తూ వాట్సాప్ లో వస్తూ ఉండే. నేను ఇంకా వదిలేసాను. అప్పుడు తను చెప్పాడు ఇవన్నీ వస్తూనే ఉంటా, లైట్ తీసుకున్నా అంటే అప్పుడు వదిలేసాను అంతే. ఓకే. సో ఎక్కువ జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అంటే ఫ్రెండ్సే కాబట్టి అందరూ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి అంటే గెటప్ సీను, సుధీర్, రామ్ ప్రసాద్, వేణు, ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు బాగుంటారు? ఫ్యామిలీస్ అంతా గెట్ టుగెదర్ అంటే అసలు అందరం అన్న, మీరు నమ్మరు, వీళ్ళందరూ కోతులు నన్ను అడిగితే. అసలు ఒకటే కంచెల్లో తింటారు, ఒక్కటే దాంట్లో ఉంటారు, గోలగా ఉంటది. ఇప్పుడు ఎవరు లైఫ్ లో కూడా బిజీ అయిపోయారన్న. ఐ థింక్ 5 years బ్యాక్ ఇలా లేరన్న. 5 కూడా కదా, ఒక 7 years బ్యాక్. అవును. అసలు నాకు తెలిసి 24 గంటలు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరూ. ఒకటే కంచెంలో తినడం పడుకోవడం అంతే. నేను యాక్చువల్లీ భయపడేదాన్ని, అమ్మా ఈ రోజు ఇల్లు నీట్ గా ఉంది, ఒక రోజు అనుకున్న రోజు లేదు. అసలు కిచెన్ లో పడి ఇది ఉండడం అది ఉండడం చాలా ఎక్కువ. ఎవరు? సుధీరా, గెటప్ సీనా, రామ్ ప్రసాద్, వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ కదా? ముగ్గురు ఈక్వలే అన్న. ఇక్కడ అసలు ఏం లేదు, ముగ్గురు ఈక్వలే. కాకపోతే కొంచెం ఎక్కువ ఏంటంటే కొంచెం నేను సుధీర్తో ఎక్కువ టచ్ లో ఉంటాను.